అందరికి శనార్థులు తీన్మార్ వార్తలలో మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొచ్చిన అవన్నీ చూసే ముంగట హెడ్లైన్స్ చూడుర్రి. హైడ్రాకు పట్నం పబ్లిక్ ఇమ్మతి, కానీ కారోళ్ళు ఎడ్డిచ్చుడే గమ్మతి. నిరుద్యోగానికి పక్క పరిష్కారం, మునుపు ఉండేనట అరాచకం. చెరువుల కట్టిండ్రట ఓవైసీ కాలేజ్, కూలగొట్టాలని బీజేపీ ఛాలెంజ్. సాగుట్ల తెలంగాణలోనట తోపు, గింత సవలతుంటే ఇంకెవలు ఆపు. సంబురంగా కృష్ణాష్టమి. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొడక్షన్ అథారిటీ అంటే ఎవ్వరికి తెలియదబ్బా. అదే హైడ్రా అన్నమనుకో హబ్బెరు కొడుకో అదా సూపర్ అంటారు. ఏ ముహూర్తంలో షురు చేసిండ్రు కానీ జంబో మిషన్కు, బుల్డోజర్లకు, జేసీబీలకు ఫుల్ ట్యాంక్ కొట్టించి బొకెండ్లు, డ్రిల్లింగ్ మిషన్లు మంచిగా సానబెట్టినట్టుండ్రు. మతలబ్ అందుడే ఆల్చం 4th గేర్ల ఉరుకుడు, పోతం పెట్టుడు. ఏ టీవీ పెట్టినా, ఏ పేపర్ మర్రేసినా, ఫేస్బుక్ తెరిచినా, వాట్సాప్ చూసినా హైడ్రా హైడ్రా హైడ్రా. హైదరాబాద్లో అట్లుంది మళ్ళా పనితనం. హైడ్రాను ఎవలరా ఆపేది అన్నట్టే నడుస్తున్నది. 2 నెలలనే 166 బంగ్లాలు గులగొట్టిరంటే చూడుండ్రేగా. సిటీలనే పెద్ద పెద్దోళ్ళ కబ్జాలకెళ్ళి 44 ఎకరాలు గుంజిరంటే ఆ భూమి ఇలువెంత ఉంటుందో మీరే ఆలోచన అయ్యుండ్రి. మేం కాదు ఖుద్దు హైకోర్టుకు అందిన రిపోర్ట్ ముచ్చట చెప్తున్నాం. ఫలానా చెరువును మెంగిర్రు, ఫలానా పార్కును కబ్జా పెట్టిరు, ఫలానా సర్కార్ జాగాను అమరుకుర్రని కంప్లైంట్ వస్తే చాలు ఎంక్వైరీ చేసుడు, బుల్డోజర్లు తోలుడు. రప్ప రప్ప గులగొడుతుంటే ఆపేతందుకు ఒక్కలంటే ఒక్కలు వస్తూ నిజంగా రూల్స్ తప్పకుంటే చేలు అట్టేట ఊలగొడతారని వచ్చి అడ్డం పడాలి కదా. మరి చోటా మోటా లీడర్ల కాంచెల్లి ఎమ్మెల్యేల దాకా, తోపు హీరోలకెళ్ళి సెలబ్రిటీల దాకా ఎవరు నిడిచిపెడతలేరు. ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన స్థానాలలో ఉన్న చాలా మంది వ్యక్తులు ఉన్నారు. ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములు అయి ఉండొచ్చు, లేకపోతే సమాజం మీద బాగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఉండొచ్చు. కానీ వాటన్నిటినీ నేను పట్టించుకోదలుచుకోలే. కబ్జా రాయిలో కదురు పుట్టిస్తున్న హైడ్రాకు ఫుల్ పవర్ ఇచ్చి కావాల్సిన బలగాన్ని పంపింది గవర్నమెంట్. హబ్బరే కొడుకు నా ఫామ్ హౌస్ పని కూడా అయ్యేటట్టున్నదని ఇది రాజకీయ కక్ష అనుకుంటా కొందరు హైకోర్టు కురకనే పట్టిరు ముందే. దీని మీద బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సార్ గిట్లా అన్నాడు. రాజకీయ కక్షట ఫస్ట్ అదే కూలగొడుతుంటిది రేవంత్ రెడ్డి గారు. పోర్ట్ సరీనానే కూలగొట్టింది గండిపేట వెనుక, అది కాంగ్రెస్ నాయకులదే. హైదరాబాద్ లో 78% ఈ హైడ్రా మంచిది అంటుండ్రు. బాజాబ్తా కబ్జాలు అయితుంటే మేము 10 ఏళ్ళు కళ్ళు మూసుకున్నాం, మీకు గులగొట్టే దమ్ముందా అని సవాల్ చేస్తే బరాబర్ ఉందని అక్కినేని నాగార్జున గారి ఫంక్షన్ హాలే పొతం పెట్టి పడేసిరు చెరువును అమరుకున్నందుకు. టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందుగా ఈ ఆంధ్ర వాళ్ళతో మొత్తం ఆగేస్తాము, ఆకుపై చేసుకుంటాం, వెనక చేస్తాం అని చెప్పారు. వచ్చి అట్లా బొస్స కొట్టింది. రాత్రి ఏమైందో కానీ మొత్తం సైలెంట్ అయిపోయింది. ఎన్ని ఏళ్ళు దీన్ని అనుభవించాడు, రోజుకి ఎంత వచ్చిందో లెక్కేసి ఆ డబ్బులు మొత్తం ఆయన దగ్గర కక్కించాలి. గీత రువడ్ చూపిస్తున్నందుకే మా కాడ చెరువు కబ్జా అయిందంటే మా కాడ అయిందని ఆ పార్టీ ఈ పార్టీ ఆ లీడరు ఈ లీడర్ అని ఏం లేకుండా అందరు వచ్చి కంప్లైంట్లు ఇస్తున్నారు. ఒక గులాబీ పార్టీ వాళ్ళు తప్పితే. సర్దార్ నగర్ లో తుమ్మల చెరువు అని ఒక చెరువుది, 8 ఎకరాల చెరువు కనిపిస్తలేదు, అది ఎవరో ఎత్తుకపోయారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి గారు చెరువును కబ్జా చేసి కాలేజీలు కట్టిండని కేసు అయితే లేలే అంతా జూటా అని అంటున్నారు. ఇన్స్టిట్యూషన్స్ కొట్టద్దు కదా, దాని ఎఫెక్ట్ ఎవరి మీద పడితే అక్కడ దాదాపు 1000 మందికి వైద్యం పొందుతూ ఉంటారు, అక్కడ 100 మంది విద్యార్థులు చదువుతూ ఉంటారు. కానీ చెర్ల దవాఖాన్లు కాలేజీలు కూడా కట్టదు కదా సారు. ఒక అల్ల నీళ్ళు వచ్చి మునిగితే పేషెంట్లకు స్టూడెంట్లకే కదా తిప్పల. హైడ్రా అదుర్సు ఇట్లనే పంతనం చూపియాలని పట్నం పబ్లిక్ అంతిమ్మతి ఇస్తున్నారు. హైదరాబాద్ ఎన్విరాన్మెంట్ కాపాడుకోవాలి, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన వాటర్ అందరికి కావాలి. మనకు సిటీలో వాటర్ కనబడుతుంది, లేక్స్ లో కాకుండా. సో మనకి మళ్ళీ లేక్స్ లో వాటర్ ఉండాలంటే అవన్నీ అడ్డదారులు ఏమైతే ఉన్నాయో అవి కొంచెం క్లియర్ చేసుకుని. హైదరాబాద్ లోనే కాదు తెలంగాణ అంతటా హైడ్రా వంటిది పెట్టవలసిందే, కబ్జాల సంగతి చూడవలసిందేనని డిమాండ్లు వస్తుండే వరకు మంత్రి పొన్నం సార్ ఇట్లా అన్నాడు. అది గ్రామం కావచ్చు, పట్టణం కావచ్చు, మండలం కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, వాటి ఆధారాలు, వాటి ఆనవాళ్లు, వాటి చరిత్రకు సంబంధించిన అంతా కూడా తీసుకొచ్చి సంబంధిత అధికారులకు ఇవ్వాలని కోరుతాం. పెద్దోళ్ళు, సెలబ్రిటీలు, మనోడు మందోడని చూడకుండా ఈ జోరు తెలంగాణ వచ్చిన కాంచెలు చూపిస్తే ఎంత పెద్ద వరదలు వచ్చినా హైదరాబాద్కి ఇంత తిప్పలు కాకపోవు. సివిల్స్ లా ర్యాంకు కొట్టుడంటే మామూలు ముచ్చట కాదుల్లో. దేశం అంతటికెళ్ళి పోటీ ఉంటది. మళ్ళా
సెల్ ఫోన్లు, టీవీలు, సినిమాలు, షికార్లు, టూర్లు, పెండ్లీలు, పేరంటాలు బంద్ చేసి దినం 15-18 గంటలు కష్టపడి చదువుతారు. కోచింగ్లకు పైసలు కూడా బగ్గనే అవుతాయి. గందుకే సర్కార్ వాళ్ళు గీ స్కీమ్ పెట్టిండ్రు. తెలంగాణ నుంచి సివిల్స్ మెయిన్స్ కి సెలెక్ట్ అయిన వాళ్ళు ఇల్లంతా 135 మందిని సచివాలయానికి పిలువనంపి రాజీవ్ గాంధీ సివిల్స్ అభయాస్తం పథకం కింద ఒక్కొక్కలకు ₹1,00,000 చెక్కులు ఇచ్చిండ్రు. సింగరేనోళ్ళు సాయం చేస్తున్నారు కాబట్టి లోకల్ ఎంపీ వంశీ సారు, ఎమ్మెల్యే వివేక్ సార్ వచ్చిండు. మంచిగా చదువుకొని IASలు, IPSలు కావాలని మనోళ్ళ ఆపోచన. సచివాలయం వచ్చిన తర్వాత ఎవరిని రానివ్వకుండా పోలీసుల పహారాల మధ్యలో కాపలా కాసేది. ఒకప్పుడు నేను వచ్చినా, సీతక్క వచ్చినా, ఎవరం ఇందులో అధికారులను కలవడానికి వస్తే బయటనే పోలీసులు అరెస్ట్ చేసి కొలువుల కోసం కొట్లాట అవసరం లేదు. జాబ్ క్యాలెండర్ల చెప్పినట్టే నింపుతాం. ఆల్రెడీ 30,000 మందికి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చినామన్నాడు. ప్రభుత్వం పరీక్షలు పెట్టట్లేదు, ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం లేదు, ఉద్యోగ నియామకాలు చేపట్టడం లేదని పిల్లలు ధర్నాలు, దీక్షలు చేశారు. 10 సంవత్సరాలు అదే కోసం. స్కిల్ యూనివర్సిటీలా మంచి కోర్సులు పెడుతున్నాం. అందులో ట్రైనింగ్ అయిన వాళ్ళకు పెద్ద కంపెనీలలో జాబ్ గ్యారెంటీ వస్తుందట. ఇంజనీరింగ్ సర్టిఫికేట్ తీసుకొని బయటకు వస్తున్నారు కానీ వాళ్ళ యొక్క నైపుణ్యం ఆ స్థాయిలో లేకపోవడం వల్ల నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తుంది. ఈ ఏడుకెళ్లే 100 నియోజకవర్గాల్లో రెసిడెన్షియల్ స్కూల్స్ కడతారట. ఒక్కొక్క బడికి 15 కోట్లు పెడతాదట సర్కార్. అట్లనే 10 రోజుల్లో యూనివర్సిటీలకు వీసీలు వస్తారట. 4 ఏళ్లకు వచ్చే ఒలింపిక్స్ లా తెలంగాణ పథకాలు తెచ్చే ట్రైనింగ్ ఇస్తారట. ఈ రోజు SI పరీక్షల ఫలితాలు ఎప్పుడు వచ్చినా టోటల్ మీద 50% ఒక నల్గొండ జిల్లాలే SI పరీక్షలు విజయం సాధిస్తుంటారు. ఎందుకంటే 30 ఏళ్ల కింద ఆ నల్గొండ జిల్లాలో ఉన్న విద్యార్థులు పోటీ పడి చదవడంతో గ్రామాలలో పోటీ పెరిగింది. మీదివాడ మల్లయ్య ₹1,00,000 తీసుకుంటే మాఫీ చేసిండ్రు. కిందివాడ కొమరయ్య 2 లక్షలు తీసుకుంటే మాఫీ చేసిండ్రు. నేను 1,50,000 తీసుకుంటే నా ఎందుకు మాఫీ అయితే లేనట్టో చేస్తారంటవా, షేర్ అంటవా? అందరికి మాఫీ చేస్తామని సర్కార్ చెప్తూనే ఉండే, ఊకే అడుగుతావేమ్రా? అరే అందరికయ్యా నాకు కాకపాయే ఇక ఎన్నడు చేస్తారా? ఇగో గిదే మనాది పట్టుకున్నది కొందరు రైతులకు. అయితే నాకు కాకపాయ లోన్ మాఫీ అని రంది పెట్టుకున్న రైతన్నలు మనసు నిమ్మలం చేసుకోరిగా. వ్యవసాయ ఆఫీసర్లే మీ ఇండ్లకు రాబోతున్నారు రేపటికెళ్ళి. ఎందుకు మాఫీ కాలేదు, రేషన్ కార్డు లేదా, ఆధార్ నెంబర్ కరెక్ట్ లేదా, అకౌంట్ వివరాలు చక్కగా లేవా, ఇంకేం తక్లీఫ్ ఉన్నదని రాసుకొని సర్కార్ కు పంపిస్తారు. దీనికోసం ఓ యాప్ తయారు చేసి ఆఫీసర్లకు పంపింది వ్యవసాయ శాఖ. అంతేకాదు అన్ని వివరాలు నా ఇష్టపూర్తిగానే ఇచ్చినా అని సర్టిఫికేట్ సుధా తీసుకుంటారు రైతుల కాంచెల్లి. దాని మీద పంచాయతీ సెక్రటరీ సంతకం ఉండాలి. ఇప్పుడు కలెక్టరేట్లలో రైతు వేదికల కాడ కౌంటర్లు పెడితే వచ్చి దరఖాస్తులు ఇస్తాండ్రు. పనులు ఇడిసబెట్టుకొని రైతులను ఈడి దాకా ఎందుకు రప్పియాలని ఆఫీసర్లనే రైతుల ఇళ్ల కాడికి తోలుతుర్రు అన్నట్టు. 2 లక్షల లోపు ఉన్నోళ్ళ బ్యాంక్ అప్పులు గవర్నమెంట్ కు అట్టేస్తుంది. అంతకు మీదుంటే మీది పైకం రైతులు కట్టినాక అకౌంట్ లో పైసలు వేస్తుంది. ఏదన్నా తక్లీఫ్లుండి కాకుంటే వాళ్ళకు ఫాయిదా చేసే కార్యం నడుస్తుంది. ఇప్పుడు అందరిలోనూ సుక్తా కావాలని గవర్నమెంట్ వాళ్ళు గిట్ల తిప్పల పడతాంటే మన రామన్నేమో ఆఫీసర్లను గల్వకుర్రి, అప్లికేషన్లు పెట్టకుర్రి అని ఆవాజ్ ఇవ్వబట్టే. ఇక రుణమాఫీ కోసం రేపటికెళ్ళి ఆఫీసర్లే మీ ఇంటికి వస్తారట. మీరు ఉండకుర్రి, తాళం పెట్టేటన్న ఓర్రి అని కూడా చెప్పేవు సారు. చల్ మా బంగ్లా బరాబరే ఉన్నది, రూల్స్ ప్రకారమే కట్టిన, తప్పుంటే చూపియుర్రి, నిలబడి నేనే కూలగొట్టిస్తా అని కేటీఆర్ సారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సారు, నాగార్జున గారు, పల్ల రాజేశ్వర్ రెడ్డి గారు పాతొక్కలది ఇదే మాట. అట్లనే ఒక సారోళ్ళ కాలేజీ గురించి సుతా చర్చ నడుస్తుంది. మరి ఆయనేమంటాడో ఇందాం పాన్రి. హైదరాబాద్ బండ్లగూడ చెరువును కబ్జా చేసి కాలేజీలు కట్టిండని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సార్ మీద లొల్లి అవుతుంది. అప్పట్లో గింత పెద్దగా ఉన్న చెరువు ఇప్పుడు గింత అయ్యింది. ఇంత అమ్ముకున్నాడు, కులగొట్టవలసిందేనని బీజేపీ వాళ్ళు అంటున్నారు. ఓసీకి సంబంధించినటువంటి బిల్డింగ్ ని కూలగొట్టి దమ్ము ధైర్యం మీకున్నదా? బుల్డోజర్ తక్కువన్నాయా? జేసీబీలు ఇవ్వా? లేకుంటే పక్క రాష్ట్రాలకి తెప్పించిస్తా. కావాలనే మా కాలేజీని బద్నాం చేస్తున్నారు, గరీబులకు చదువులు చెప్పిస్తుంటే ఊరుస్తలేరు అనేది అక్బర్ భాయ్ మాట. मुझसे शिकायत है, मुझसे शिकवा है, मैं खराब हूं तो सही है। मैं 40,000 बच्चों को पढ़ा रहा हूं, हम 4 लाख बच्चों को पढ़ा रहा हूं. అగనట నా మీద బుల్లెట్ల వర్షం కురిపోయి కత్తులతోటి అటాక్ చేయండి, కాలేజీని గులగొట్టకుర్రి అని అంటున్నాడు. చూడాల మరిగా హైడ్రా ఏం చేస్తుందో.
1,00,000 కోట్ల కాళేశ్వరం కథలు రాసినందుకు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏమాయా అని ప్రశ్నించినందుకు, రుణమాఫీ ఇంకెన్నడని అడిగినందుకు, సర్కార్ కొలువులేవని నిలదీసినందుకు, పోడు పట్టాల గురించి మాట్లాడినందుకు, రైతుల తిప్పలు చూపించినందుకు, గరీబుల కోసం రాసినందుకు అప్పట్ల మన V6 ఛానల్ ను బ్యాన్ చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్. అంటే బయటోడు బెల్లమైండు, భజన చేసేటోడు అల్లమైండు, ప్రశ్నించేటోడు పగోడైండు అన్నట్టు. చల్ మా తరపున మాట్లాడే ఛానల్ ను బ్యాన్ చేసుడైందని ఎలక్షన్ల ఆ పార్టీ సంగతి చూసిండ్రు తెలంగాణ పబ్లిక్. ఆడికి చాలదని ఇప్పుడు కూడా ఇంకో బదన మోపవతే అందరు ఆర్పారార్చుకునే కథ అయింది. కేటీఆర్ ఒక పెద్ద తుగ్లకు, కేసీఆర్ కన్నా పెద్ద తుగ్లకు. వివేక్ సార్ గంత పెద్ద మాట అన్నాడు ఏంది అని అనుకుంటున్నారా? ముచ్చట తెలిస్తే మీరు కూడా గిట్లనే అంటారేమో. బెంగళూరులో ఏదో స్కామ్ జరిగితే అందుకెళ్ళి కొంత పైకం హైదరాబాద్కి వచ్చినాయట. V6 బిజినెస్ సొల్యూషన్ అనే కంపెనీకి ముట్టినాయట. అసలు ఆ కంపెనీ ఏంది, ఏడుంది, దాని ఓనర్ ఎవరో తెలుసుకోకుండానే మన V6 ఛానల్ మీద బట్టగాల్చి మీదేసిండు రామన్న. చల్ గిదేం తరికని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సార్ ఖండించిండు. V6 బిజినెస్ సొల్యూషన్స్ ఆశా రాణి అండ్ జిజ్ఞాసా గుగ్లాని వీళ్ళిద్దరూ ఈ కంపెనీని స్థాపించారు. అది కూడా బెంగళూరులో. నాకు V6 బిజినెస్ సొల్యూషన్స్ కి ఏం వాస్తలేదు. అంతేకాదు కేటీఆర్ గారికి సవాల్ కూడా ఇసిరిండు. ఆయన ఛాలెంజ్ చేస్తున్నాను, నిజంగానే నువ్వు ఏదైతే నా మీద ఆరోపణలు చేసినావు నిరూపించు, ఏదంటే దేనికన్నా సిద్ధంగా ఉన్నాను నేను. వివేక్ సార్ ఫామ్ హౌస్ మీద కూడా ఏదేదో మాట్లాడే కదా, మళ్ళొక పారి కులం కుల్లా చెప్పిండు అంత రూల్స్ ప్రకారమే ఉందని. అక్కడ FTL ఏదైతే ఉందో FTL నుంచి 30 మీటర్స్ వరకు బఫర్ జోన్ ఉంటుంది. ఆ బఫర్ జోన్ తర్వాత నేను కట్టడం జరిగింది. ఎక్కడ కూడా నేను వయలేట్ చేయలేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు యూట్యూబ్ ఛానల్ కోనర్ అయినాక గాలి వార్తలు, గాయి గత్తెర వార్తలు, పబ్లిక్ నాగం పట్టించే వార్తలు కల్కట్ అడ్రస్ అయినట్టే పో. 4-5 రోజుల కాంచి సోషల్ మీడియాలో మోత మోగుతున్న పేర్లు జన్వాడ ఫామ్ హౌస్, ఎన్ కన్వెన్షన్ సెంటర్, అనురాగ్ యూనివర్సిటీ. అన్ని సుత పెద్ద పెద్దోళ్ళేనాయే. చేతుల పవర్ ఉంది, పతార ఉందని రూల్స్ గీల్స్ జాంతనయ్య అనుకుంటా షెర్లు అమ్మురుకొని బంగ్లాలు కట్టిండ్రనే లొల్లి కాబట్టే అటెన్క బగ్గైన పడుతున్నది ఓవైసీ కాలేజీ. అది గిట్లా చెరువును కబ్జా చేసే కట్టిండ్రట. అట్లనే మల్లారెడ్డి సార్ కాలేజీల గురించి కూడా చాలా మంది క్వశ్చన్ చేస్తాండ్రు. ఇంతకు ఇప్పటి వార్త ఏందంటే, పల్లా రాజేశ్వర రెడ్డి గారు భూమి కబ్జా చేసిండనే ఈ ఫైటింగ్. హైదరాబాద్ శివారు గట్కేసర్ మండలం వెంకటాపురం కాడ మా జాగన ఊరుకోవడానికి వీళ్ళు వస్తే పల్లా సార్ మనుషులు గెదివిండ్రు. ఆయనకి ఉన్నది 7 ఎకరాలు అయితే 11 ఎకరాలు 20 గుంటల చుట్టూ గోడ పెట్టుకొచ్చిండు. వచ్చినప్పుడు ఫస్ట్ ఒకసారి అడిగినాం, 2-3 సార్లు అడిగితే నీ సెటిల్ అయినా చేస్తా, పక్క కన్నా ఇస్తా, సెటిల్ అయినా పక్క కన్నా ఇస్తాడు. లాస్ట్ గోడ కంప్లీట్ కాగానే కాలేజ్ స్టార్ట్ కాగానే నీ జాగ ఎక్కడుందో చూసుకోపో అంటుండు. ఆయన సుత బీఆర్ఎస్ పాత సర్పంచ్. కబ్జాల గురించి ఎన్ని మాట్లాడినా రేపు మాపు చూసుకుందామని బుదరికిచ్చి అటెన్క దమ్కీలు షురువు చేసిండట సారు. నా కాలేజ్ ముంగట 50,000 ఇచ్చిపోవాలి, నేను సీఎం పక్కన ఉంటా, నాకు పొజిషన్ ఉంది, నేను ఎమ్మెల్యే అయినా. కేసీఆర్ సార్ కు చాలా దగ్గరి మనిషి. అప్పట్లో ప్రగతి భవన్ లో పతారున్నాడు. కాలేజీలో గడబడి అవుతుందని మతలబ్ అందితే పోలీసు వాళ్ళు ఉరికొచ్చి ఇడిపించి ఎటోళ్ళని అటు పంపించేసిండ్రు. ఎమ్మెల్యే స్థాయిలో ఉండి భూమి ఎవరికి వస్తుంది? భూమి కొంటుస్తుంది, అయ్యా గుడితొస్తుంది. పక్కకున్న నాడెన్ చెరువును కబ్జా చేసి అనురాగ్ యూనివర్సిటీ, నీలిమ మెడికల్ కాలేజీలు కట్టిండని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సార్ మీద కేసు కాగానే కడుమోలు సుతం ముంగడికి వస్తున్నట్టుండ్రు. ఇవాళ నా భూమిలో మాత్రమే నేను కట్టుకున్నాను. సారోళ్ళ పార్టీకి పవర్ పోయినాక పల్లా సార్ కు పెద్ద పరిశానే వచ్చింది పో. ఏడాది మొత్తం ఓ 3-4 రోజులు తప్ప అన్ని రోజులు నడుస్తాయి. ఏడబెట్టినా దందాకు డోకా ఉండదు. పండుగలు పబ్బాలు వచ్చినప్పుడు డబుల్ గిరాకీ. ఐతారం పుట జాతర సాగుతుంటది దుక్నాల ముంగట. దోస్తులు కలిసిండ్రా అంటే బండ్లు చక్కగా ఆడనే ఆగుతాయి. అది ఉంది ఇది లేదు అనకుండా వాళ్ళు సప్లై చేసుడు, ఉద్దరన్న ముచ్చటే లేకుండా మనోళ్ళు చదివించుడు నడుస్తుంటది. ఈ పాటికే మా అన్నలకు అర్థమై ఉండొచ్చు. ముచ్చట చెప్తాం గానీ మొదలైతే ఒక పెగ్గయ్యిరే అన్నాలు. రైట్, తాగుట్ల మళ్ళొక పారి మనమే ఫస్ట్ వచ్చినాం దేశంలో. ఏ రాష్ట్రంలో పొతం బగ్గుందని సెంటర్ హ్యాండ్ వాళ్ళ పనిచేసే ఒక సంగపోలు లెక్కలు తీస్తే తెలంగాణలో మించినోళ్ళే లేరని తేలిందట. మందు కోసం ఏడాదిలో ఒక్కొక్కలం 1623 రూపాయలు ఖర్చు పెడుతుంటే ఆంధ్ర అన్నయ్యలు 1306 రూపాయలు పెట్టి 2వ ర్యాంకు కొట్టిండ్రు. గా ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఏంద్రా నాయన ఉత్త 75 రూపాయలే పెట్టిరు తాగుడుకు. ఏరే రాష్ట్రాల ముచ్చట మనకెందుకు కానీ మనోళ్ళ లెక్కనే జరంత తేడా
కొడుతుంది. లేకుంటే ఏంది జర్రంత మంచి పుల్ బాటలే 1600 ఉండే. ఏడాది మొత్తంలో ఒక్క బాటిలే లేపుతుండొచ్చునా. గట్టిగా ఊకుంటే ఒక్కనాడికే ఒకటి కథం చేసే తాకతి మనోళ్ళది. పండుగైనా పబ్బమైనా పెండ్లైనా పేరంటమైనా కిక్కు లేకుంటే ఏది తుర్తా అనిపించది. మన రాష్ట్రం మనం సాధించుకున్నాక బడులు మూసేసినా కొత్త బాలు తెరిచినాం, కొత్త వయసులు పెట్టినాం. ఇవి కూడా చాలే అని గల్లీకో బెల్ట్ షాపులు నడిపించుకుంటా తాగినోళ్ళకి తాగినంత సప్లై చేస్తున్నాము. గట్లనే నచ్చిన బ్రాండ్ దొరకకుంటే దుకాణాల ముంగట ధూమ్ధాము కలెక్టర్ కాగితాలు ఇచ్చే లెవెల్లో కొట్లాడ వర్తమే. గిట్లయినాక మనకు కాకుంటే ఇంకెవరికి వస్తుంది ఫస్ట్ ర్యాంకు. ఇంకే దాంట్లోనైనా వెనకబడ్డా మంచిదే గాని తాగుట్లో మాత్రం తగ్గేదే లేదు పో. తెలిసో తెలియకనో ఏదన్నా తప్పు చేస్తే ఎవరితోనన్నా కొట్లాటై అవతలోళ్లకు దెబ్బలు తాకితే లేదంటే పానాలే పోతే ఇంకేదన్నా కేసులా జైలుకు పోతే ఎట్లుంటది? ఆఫీసర్లు ఇచ్చిన బట్టలే వేసుకోవాలి, గంట కొట్టంగానే రావాలి, ప్లేట్ పట్టుకొని లైన్లో నిలబడాలి, ఇంత బువ్వ పెడితే తినాలి, పొద్దాక పని చేయాలి, పొద్దుముక్క మళ్ళా అర్రల జొర్రాలి. ఇంతే, ఇంతకు మించి ఏముండదు జైల్లో. గందుకే ఎవ్వరు పోవద్దు అనుకుంటారు, కానీ గీడ మాత్రం అంత రివర్స్ ఉంది. ఓ చేతిల కప్పు, ఇంకో చేతిల సిగరెటు, దోస్తులతోని ముద్దుగా ముచ్చట పెడుతున్నాడు. ఎవరో తెలుసు కదా, అప్పట్లా ఓ అభిమానిని చంపి జైలుకు పోయిన కన్నడ హీరో దర్శన్ గారు. చూస్తుంటే బెయిల్ మీద బయటకు వచ్చిండేమో అనుకునేరు, జైల్లోనే ఉన్నాడు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఈ సౌలతులు వేసిండ్రన్నట్టు హీరో గారికి. పరాకతిగా వీడియో కాల్ కూడా మాట్లాడుతున్నాడు. గీ సారేనట ఫోన్ ఇచ్చి మాట్లాడుకోమన్నది. మళ్ళా ఫోన్ చేసింది ఇంటోళ్ళకి గాదుల్లో, ఓ రౌడీ షీటర్ కు. ఏం మాట్లాడిండో గాని వీడియో ఫోటోలు బయటకు వచ్చే వరకు చల్ జైల్లోనికి గా మర్యాదలేందని లొల్లి ఉట్టుడుతోని 7 ఆఫీసర్లను సస్పెండ్ చేసింది సర్కారు. ఎంక్వైరీ నడుస్తుందట. ఉబ్బాగని అభిమానులు ఊకుంటారా? సింహం ఎక్కడున్నా సింహమే అని ఒగలు, రాజ్ ఎక్కడున్నా రాజే అని ఒగలు, ఫోటోలు వీడియోలు గిరికలు కొట్టించిండ్రు. ఇట్లా కొంత తిప్పలైంది హీరో గారికి. కానీ సంధిస్తే జైల్లోనే షెట్టింగ్ లేసి సినిమా షూటింగ్ సుత చేస్తట్టే ఉన్నాడు పో. గీంత దానికి జైల్లో పెట్టుడెందుకో. ఇవాళ చిన్నపిల్లల తల్లులకు మస్తు పనిపో. పొద్దుగాళ్ళ లేపి తానాలు చేపించి ముద్దుగా రెడీ చేసిండ్రు. పోరలు గుత్తగా ఆగుతారా? ఆ టూర్కా ఈ టూర్కా తిప్పలవాడి ముస్తాబ్ చేసి స్టూడియోలకు తీసుకుపోయి ఫోటోలు దింపిండ్రు కొందరు. ఇక ఫోన్లలో పొట్టు ఫోటోలు వీడియోలు తీసుడు, వాట్సాప్ స్టేటస్లలో పెట్టి మురుసుడు. ఎందుకో తెలుసు కదా. అది లెక్క కన్నయ్యలు పోటీలు పడి ఉట్లు కొడుతున్నారు. చిన్ని కృష్ణులు ఎంత ముద్దుగున్నారో చూడురి. గోపికమ్మలు కూడా మంచిగా రెడైన్రు. పీకెలూదుడు, కోలాటలాడు, ఆటలు పాటలు, కృష్ణాష్టమి సంబురాలు జోరుగా నడిచినాయి అంతటా. ఇస్కూలల్లా పోరలకు గెటప్ లేపించి పండుగ చేసిండ్రు. పొద్దుగాలనే శ్రీకృష్ణుని గుళ్లకు లైన్లు కట్టిండ్రు భక్తులు. సర్కార్ తరపున శుభాకాంక్షలు చెప్పిండు సీఎం సారు. స్పీకర్ సారు, మంత్రులు, ఎమ్మెల్యేలు పూజలు చేసిండ్రు. గల్లీలల్లా చౌరస్తల కాడ ఉట్లు కొట్టిండ్రు. మీది బాజుకు ఇంకింత సంబరం అనిపించింది. సీఎం యోగి సారు ఓ గుడికి పోయి దేవుళ్లకు హారతిచ్చిండు. హితం వచ్చిండ్రు భక్తులు. భజనలు, కీర్తనలు నడిచినాయి. ఇక రాధాకృష్ణుల గుళ్లను షింగారిచ్చిండ్రు కదా, మాటల్లో చెప్పలేం, చూడాల్సిందే. చూసిండ్రు కదా. ఇక ఇవ్వుల్లా ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.